హిస్టరీలో మనం బేసిక్గా తెలుసుకోవాల్సినది డిఫరెంట్ ఫైటర్స్ గురించి అండి, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గురించి. అండ్ ఏపీ హిస్టరీలో అది చాలా ఇంపార్టెంట్, బికాస్ మనకు డైరెక్ట్ స్కోరింగ్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. అండ్ సెకండ్ కొండా వెంకటప్పయ్య. థర్డ్ దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఫోర్త్ పట్టాభి సీతారామయ్య. ఫిఫ్త్ గాడిచెర్ల హరి సర్వోత్తమ్ మత్తరావు. కొన్ని బుక్లో గాడిచెర్ల సర్వోత్తమరావు అని ఉంది, హరి సర్వోత్తమరావు లేదు. సో చూసుకోండి. కాశీనాథుని నాగేశ్వర్ రావు. సిఆర్ రెడ్డి. ఉన్నావా లక్ష్మీ నారాయణ. ఇంకెవరున్నారు? త్రిపుర నేని రామస్వామి చౌదరి. టంగుటూరి ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, ఉన్నావ లక్ష్మీనారాయణ రాసామేమని, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, త్రిపురనేని రామ చౌదరి, పట్టాభి సీతారాం, దుర్గాబాయి దేశ్ముఖ్, ఉన్నావ లక్ష్మి, సిఆర్ రెడ్డి కూడా అయిపోయింది. అండ్ ఎవరైనా మర్చిపోయామ్మా? అండ్ ఇప్పుడు వీళ్ళవి ప్రతి ఒక్కరిది టైటిల్స్ కానీ వాళ్ళు రాసిన న్యూస్ పేపర్స్ కానీ తెలుసుకోవాలి. టంగుటూరి ప్రకాశం పంతుల్ని ఏమంటారండి? ఆంధ్ర కేసరి. కొండా వెంకటప్పయ్య గారిని దేశభక్త. ఈయన ఆంధ్ర కేసరి, ఈయన దేశభక్త. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళ. పట్టాభి సీతారామయ్యకి ఏమైనా టైటిల్స్ ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గాడిచెర్ల హరి సర్వోత్తమరావు ఆంధ్ర తిలక్. కాశీనాథుని నాగేశ్వరరావుకి దేశో భక్త. సిఆర్ రెడ్డికి ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఆంధ్ర క్రిటిసిజం. ఉన్నావ లక్ష్మీనారాయణ త్రిపురరేణి రామస్వామి చౌదరి. నేను ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదండి, మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఏపీ హిస్టరీలో టంగుటూరి ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, పట్టాభి సీతారామయ్య, గాడిచెర్ల సర్వోత్తమరావు, కాశీనాథుని నాగేశ్వరరావు, సిఆర్ రెడ్డి, ఉన్నావ లక్ష్మీనారాయణ, త్రిపురరేణి రామస్వామి చౌదరి.
ఇంకా చాలామంది ఉన్నారు, పొట్టి శ్రీరాములు, గిడుగు రామ్మూర్తి, జిడ్డు కృష్ణ, ఇవన్నీ. కానీ ఇప్పుడు ఈ టాప్ 10 మెంబర్స్ గురించి మాత్రం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ కల్లూరి సుబ్బారావు, ఆయన కూడా ఇంపార్టెంట్ అండి. బికాజ్ మన కాన్స్టిట్యూషన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తూ పోయిన ఆయన కల్లూరి సుబ్బారావు. నేను చదివిన బుక్స్ అయితే వీళ్ళకి టైటిల్స్ లేవు. ఫ్యూచర్లో ఇఫ్ వి ఫైండ్ అవుట్, ప్లీజ్ మీరు కూడా తెలిస్తే పట్టాభి సీతారామయ్య గారికి ఏమైనా టైటిల్ ఉన్నావా లక్ష్మీనారాయణ, కల్లూరి సుబ్బారావు, వీళ్ళ టైటిల్స్ ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వన్ థింగ్, ఇంకా మీకు తెలిసిన ఫేమస్ పర్సనాలిటీస్ ఇంకా ఎవరైనా ఉన్నా కూడా కమెంట్ చేయండి, సో దట్ ఎవ్రీవన్, అందరికీ తెలుస్తుంది ఇంకా ఏమున్నాయి అని. అండ్ వీళ్ళు రాసిన న్యూస్ పేపర్స్ ఇంపార్టెంట్. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి న్యూస్ పేపర్స్. ఎందుకంటే ఆంధ్రపత్రిక, స్వరాజ్ పత్రిక, కృష్ణ పత్రిక జస్ట్ కొంచెం డిఫరెన్స్తోనే ఉంటుంది. ఆంధ్రకేసరి హ్యాస్ రిటర్న్ ఆంధ్ర పత్రిక, ఆంధ్రపత్రిక. కొండా వెంకటప్పయ్య రాసినది ఏంటి? కృష్ణపత్రిక. కృష్ణపత్రిక. అండ్ దీని ఎడిటర్ ఎవరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎడిటర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ రాసిన న్యూస్ పేపర్ ఆంధ్ర మహిళ. పట్టాభి సీతారామయ్య అయితే గాంధీ చెప్పినందుకు 1939లో మనకు సుభాష్ చంద్రబోస్కి ఆపోజిషన్గా కంటెస్ట్ చేసినది ఈయనే. అండ్ ఈవెన్ జేవీపీ కమిటీలో కూడా కంటెస్ట్ చేసినది పట్టాభి సీతారామయ్య. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఈయన చాలా ఫేమస్ అండి. ఈవెన్ 19 ఇయర్స్లోనే చాలా, అందుకే ఆంధ్ర తిలక్ అనే పేరు కూడా వచ్చింది. ఈయన రాసిన న్యూస్ పేపర్ ఏంటి అంటే స్వరాజ్య. ఈవెన్ మనకు తిలక్ గురించి చదివేటప్పుడు కూడా వినింటాం, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షాల్ హ్యావ్ ఇట్ అని. సో ఈయన కూడా ఆంధ్ర తిలక్ కాబట్టి స్వరాజ్. కాశీనాథన్ నాగేశ్వరరావు, ఈయన ఆంధ్రపత్రిక. ఆంధ్రపత్రిక. సారీ అండి, ఒక నిమిషం. ఇది టంగుటూరి ప్రకాశం పంతులు స్వరాజ్ పత్రిక ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. అదే స్వరాజ్ ఎవరు రాసిన అంటే గాడిచెర్ల సర్వోత్తమరావు. ఆంధ్రపత్రిక ఎవరు రాసిన అంటే కాశీనాథుని నాగేశ్వరరావు. అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ ఏంటి అంటే హిందూ న్యూస్ పేపర్ వినుంటారు, హిందూ పేపర్. దీని ఎడిటోరియల్ జొన్నవిట్టుల గురునాథం, హిందూ పేపర్. అండ్ ఈవెన్ ఈ పేపర్ కూడా ఇంపార్టెంట్ అండి, గోష్ఠి పేపర్, ఆంధ్ర ప్రసారిక. గోష్ఠి పేపర్ రాసింది వచ్చి జీవి సుబ్బారావు. దీన్ని నేనేమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు దీని ద్వారా డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగితే ఈజీగా వీ క్యాన్ ఆన్సర్ అండి. సో మెయిన్గా ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన ఒక లా డిపార్ట్మెంట్ ఆయన గురించి మీకు బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. ఫ్యాక్చువల్ డేటా ఏంటంటే ప్రకాశం పంతులు గారు ఆయన టైటిల్ ఏంటి అంటే ఆంధ్ర కేసరి. ఆయన రాసిన న్యూస్ పేపర్ ఏంటి అంటే స్వరాజ్ పత్రిక. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కొండా వెంకటప్పయ్య. ఈయనని ఏమంటారంటే దేశభక్త అంటారు. ఈయన రాసిన న్యూస్ పేపర్ ఏంటి అంటే కృష్ణ పత్రిక. దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఆమె ఎవరు? ఆమె టైటిల్ ఏంటి అంటే ఆంధ్ర మహిళ. ఆమె రాసిన న్యూస్ పేపర్ ఏంటి అంటే కూడా ఆంధ్ర మహిళ. పట్టాభి సీతారామయ్య. ఈయనకు టైటిల్స్ నాకు తెలియదండి, మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈయన గురించి ఇంపార్టెన్స్ ఏంటి అంటే
గాంధీ చెప్పినందుకు ఆపోజిట్గా కంటెస్ట్ చేశాడు సుభాష్ చంద్రబోస్. అండ్ ఈవెన్ జేవీపీ కమిటీలో కూడా పార్టిసిపేట్ చేశారు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు చాలా రెవల్యూషనరీ పర్సన్. 19 ఇయర్స్కే చాలా చేశాడు. ముసలమ్మ మతం గురించి బుక్ రాయడం. అండ్ ఈయనని ఆంధ్ర తిలక్ అని అంటారు. ఈయన రాసిన న్యూస్ పేపర్ ఏంటి అంటే స్వరాజ్. తిలక్. కాశీనాథుని నాగేశ్వరరావు దేశోభక్త. కాశీనాథుని నాగేశ్వరరావుని దేశోభక్త అని అంటారు. ఈయన రాసిన న్యూస్ పేపర్ ఏంటి ఆంధ్రపత్రిక. సో ఇవి 3 కన్ఫ్యూజ్ అవ్వకండి. స్వరాజ్ పత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రసరిక అండ్ ఈవెన్ స్వరాజ్. ఇవన్నీ సేమ్గా ఉంటాయి. స్వరాజ్ అంటే ఏంటి, స్వరాజ్ పత్రిక అంటే ఏంటి, ఆంధ్రపత్రిక అంటే ఏంటి, కృష్ణపత్రిక అండ్ ఈవెన్ ఆంధ్రప్రసరిక. అండ్ సిఆర్ రెడ్డి ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ క్రిటిసిజం. ఉన్నావ లక్ష్మీనారాయణ, త్రిపురనేని రామస్వామి చౌదరి, కల్లూరి సుబ్బారావు, వీళ్ళు కూడా చాలా ఫేమస్ పర్సనాలిటీస్ అండి. కల్లూరి సుబ్బారావు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఏపీని రిప్రజెంట్ చేస్తూ కాన్స్టిట్యూషన్లో పార్ట్ తీసుకున్న పర్సన్ ఎవరు అంటే కల్లూరి సుబ్బారావు. ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళు డిస్కస్. అండ్ ఈవెన్ ఇప్పుడు ఏంటి తర్వాత వీళ్ళు ఏమేమి ఆర్గనైజేషన్ ఫౌండ్ చేశారు, ఏ మూమెంట్లో పాల్గొన్నారో కూడా తెలుసుకోవాలి. అండ్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.